అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించి పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటికి సేమ్ సిలబస్. ఇది పేపర్ 1 మరియు పేపర్ 2కి రెండింటికి సేమ్ సిలబస్. పేపర్ 1కి సంబంధించి మొదటి భాగమైనటువంటి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే భాగానికి సంబంధించి టాప్ 100 బిట్స్ చూసుకుందామండి. ఇందులో మనకు 3 భాగాలు ఉంటాయి. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఒకటి, రెండవది అండర్స్టాండింగ్ లెర్నింగ్, మూడవది పెడగాజికల్ కన్సర్న్స్. ఈ 3 అంశాలకు సంబంధించి నేను 3 టాప్ 100 బిట్స్ తయారు చేశాను. అయితే ఇవన్నీ కూడా స్కూల్ లైఫ్ ఉదాహరణలు తీసుకోవడం జరిగింది. ఒక ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటే ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఉంటుంది. మిగతా 3 ఆప్షన్లు కూడా ఎందుకు తప్పు అనేది కూడా మనం విశ్లేషించుకుందాం. వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ మొదటి విభాగం వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక ప్రశ్నకు సంబంధించి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్లు ఒకసారి చూడండి. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థుల శారీరక పెరుగుదల, ఎత్తు మరియు బరువుల రికార్డులను నమోదు చేస్తున్నాడు. ఈ ప్రక్రియ దేన్ని సూచిస్తుంది? చూడండి, ఎక్కడైనా సరే శారీరక పెరుగుదల అనగానే మనకు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలంటే పెరుగుదల అనేది గుర్తుకు రావాలి. శారీరక పెరుగుదల అంటే పెరుగుదల, మానసిక పెరుగుదల అంటే వికాసం. ఇది గుర్తుకు రావాలి మనం. పెరుగుదల, దీని ఆన్సర్ ఏంది? పెరుగుదల. అసలు పెరుగుదల అంటే ఏంది? ఈ 3 ఆప్షన్లు కూడా ఎందుకు తప్పు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వికాసం చూడండి, ఇది కేవలం ఎత్తు బరువులకు మాత్రమే పరిమితం కాదు. శారీరక మరియు మానసిక, సామాజిక, భావోద్వేగ రంగాలకు సంబంధించిన అన్ని రంగాలను కలిపేది ఏంటంటే వికాసం. ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఫిజికల్ కాదు, మెంటల్, సోషల్, ఎమోషనల్ అన్నింటికి కలిపి డెవలప్మెంట్ ఏంటంటే దాని వికాసం అంటాం. పెరుగుదల అంటే ఆల్రెడీ తెలిసింది కదా, శరీరంలో వచ్చే ఎత్తు కానీ, ఇలా చెప్పుకుందాం, ఎత్తు కానీ బరువు కానీ ఇవన్నీ కూడా పెరుగుదల, శారీరక పెరుగుదల కానీ ఇవన్నీ కలిసి ఏమంటాం? పెరుగుదల అంటాం. పరిపక్వత అంటే ఏంది? ఇది వయస్సుతో పాటు జన్యుపరంగా వచ్చే సహజ సిద్ధమైన మార్పు. జన్యుపరంగా వచ్చేటటువంటి మార్పు, సహజ సిద్ధంగా వచ్చే మార్పుని ఏమంటాం? పరిపక్వత అంటాం. అభ్యసనం అంటే ఏంది? ఇది ఏంది? సాధన మరియు అనుభవం ద్వారా మన ప్రవర్తనలో వచ్చే మార్పుని ఏమంటారంటే శాశ్వతమైన మార్పును అభ్యసనం అంటాం. అభ్యసనం అంటే శాశ్వత మార్పు. ఇది గుర్తు పెట్టుకోవాలి. పరిపక్వత అంటే జన్యుపరంగా వచ్చే మార్పు. పెరుగుదల అంటే ఎత్తు బరువు ఇట్లాంటి తేడాలు. వికాసం అంటే శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగాల సమ్మేళనమే వికాసం. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏమైంది చూడండి, ఒక ప్రశ్నకు జవాబు ఒకటి వచ్చింది. మళ్ళీ 3 అంశాలకు కూడా మనం ఏం చేసుకున్నాం? ప్రశ్నలు తయారు చేసుకున్నాం. ఈ 3 అంశాలకు సంబంధించిన ఉదాహరణలు మళ్ళీ కింద వస్తాయి. ఒకసారి చూద్దాం. రెండో ప్రశ్న చూడండి. ఒక శిశువు మొదట తన తలపై నియంత్రణ సాధించి తర్వాత కూర్చోవడం, చివరగా నిలబడటం నేర్చుకుంది. ఇది ఏ వికాస సూత్రం? చూడండి, ఫస్ట్ ఏం చేసింది? తలపై నియంత్రణ సాధించింది, తర్వాత కూర్చోవడం, నిలబడడం నేర్చుకుంది. ఇది ఏ వికాస సూత్రం? తల అనగానే తల అనగానే శిరస్సు. ఇది శిరోపాదాభిముఖ సూత్రం. శిరోపాదాభిముఖ సూత్రం అంటే ఏంది? వికాసం అనేది ఎల్లప్పుడూ తల నుండి క్రమంగా కిందికి స్టార్ట్ అవుతుంది. తల నుండి కిందికి స్టార్ట్ అవుతుంది. తల నుండి ఈ రకంగా వస్తుంది అనమాట. తల నుండి కిందికి స్టార్ట్ అవుతుంది, కిందికి వస్తుంది. ఇది శిరోపాదాభిముఖ సూత్రం అంటాం. ఇది మరి సమీప దూరస్థ సూత్రం అంటే ఏంటిది? సమీప దూరస్థ సూత్రం అంటే ఏంటంటే ఇది వెన్నెముక నుండి చేతులు కాళ్ళ వైపు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెన్నెముక టు చేతులు కాళ్ళ వైపు వస్తుంది. అంటే కేంద్రం నుండి అన్నమాట. కేంద్రం నుండి చేతుల వరకు, చేతులు కాళ్ళ వరకు వస్తుంది. మరి నిరంతర వికాస సూత్రం అంటే ఏంది? ఇది తల్లి గర్భం నుండి టు టోమ్ మరణించేవారు, గర్భం నుండి శ్మశానం వరకు, తల్లి గర్భం నుండి మనం మరణించే వరకు జరిగే వికాసం అనేది ఇది నిరంతర వికాస సూత్రం. ఏకీకృత సూత్రం అంటే ఏంది? ఇక్కడ ఏంటంటే శిశువు ఏం చేస్తాడంటే మొత్తం తన అవయవాన్ని ఉపయోగిస్తాడు ఫస్ట్, తర్వాత దాని భాగాలను ఉపయోగిస్తాడు, రెండింటిని కలిపి తర్వాత సమన్వయం చేసుకుంటాడు. అంటే ఉదాహరణకి ఒక పిల్లవాడు సైకిల్ దొక్కుతున్నాడు. సైకిల్ దొక్కినప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? మొదటగా బ్యాలెన్స్ చేసుకుంటాడు. బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత నిదానంగా కాళ్ళను, చేతులను, కళ్ళను సమన్వయం చేసుకుంటూ సైకిల్ నడిపిస్తాడు. ఇది ఏకీకృత సూత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా?
నెక్స్ట్ మూడవది చూడండి. ఒక శిశువు మొదటగా వస్తువులను పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి ఆ తర్వాత పెన్సిల్ను వేళ్ళతో పట్టుకోవడం నేర్చుకుంటాడు. ఒక శిశువు ఏం చేసిండంట, మొదటగా ఏం చేసిండు, ఫస్ట్ మొత్తం చేతితో ఉపయోగించినాడు, తర్వాత పెన్సిల్ను వేళ్ళతో పట్టుకున్నాడు. ఇది ఏ సూత్రం చూడండి. శిరోపాదాభిముఖ సూత్రం, సమీప దూరస్థ సూత్రం, వ్యక్తిగత భేదాల సూత్రం, అంచనా వేయదగిన సూత్రం. ఇందాకనే అనుకున్నాం కదా, శిరోపాదాభిముఖ సూత్రం అంటే ఏంది, తల నుండి పాదాల వైపు వస్తుంది. ఇక్కడ ఏంది, చేతులు అంటే మొదటగా చేతుల నుండి ఏం చేసిండు, వేళ్ళ వరకు వచ్చింది. ఇది జవాబు ఏంది, దీని జవాబు ఏంటంటే సమీప దూరస్థ సూత్రం. అంటే మొదటగా వికాసం ఏం చేస్తుంది, వెన్నెముక లేదా కేంద్రం అని గుర్తుపెట్టుకోండి, కేంద్రం నుండి వేళ్ళ వైపుకు సాగుతుంది. అంటే ఇక్కడ చేతి అనేది కేంద్రము, చేతి నుండి అంటే కేంద్రం నుండి భాగాల వైపు సాగుతుంది. భాగాల వైపు చేతి అనేది కేంద్రము, వేళ్ళు అనేవి భాగాలు. ఇలా దీన్ని సమీప దూరస్థ సూత్రం అంటారు. నెక్స్ట్ వ్యక్తిగత భేదాల సూత్రం అంటే ఏంది, ఇక్కడ ప్రతి ఒక్కరిలో వ్యక్తిగత భేదాలు అంటే ప్రతి ఒక్కరిలో వికాసం అనేది వేరువేరుగా ఉంటుంది అని తెలియజేసేది సూత్రం, వ్యక్తిగత భేదాల సూత్రం. అంచనా వేయదగిన సూత్రం అంటే ఏంది అంటే ఒక పిల్లవాడు చిన్నప్పుడు ఏ రంగంలో అంటే భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడతాడో చిన్నప్పుడే అంచనా వేయడాన్ని ఏమంటామంటే అంచనా వేయదగిన సూత్రం అంటాం. ఓకేనా. తల నుండి పాదాల వరకు శిరోపాదాభిముఖ సూత్రం, కేంద్రం నుండి భాగాల వైపు సమీప దూరస్థ సూత్రం, వేర్వేరు వ్యక్తుల యొక్క వేర్వేరు వికాసాలు వేరువేరుగా ఉంటాయనేది వ్యక్తిగత భేదాల సూత్రం, ఒక వ్యక్తి ఏ రంగంలో స్థిరపడతాడో చెప్పడానికి ఉపయోగించేది అంచనా వేయదగిన సూత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా. నెక్స్ట్ అండి 4వ బిట్ చూడండి. 8 నెలల శిశువుకు ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ నడవడం నేర్చుకోలేకపోయింది, కానీ 14 నెలలు రాగానే నడవడం ప్రారంభించింది. ఇక్కడ జరిగిన ప్రక్రియ ఏంది చూడండి. 8 నెలల శిశువు అప్పుడు నేర్చుకోలేదు, 14 నెలలు రాగానే నేర్చుకుంది. ఇక్కడ ఏమైంది, రాను 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 జన్యుపరంగా మార్పులు సంభవించాయి. దీన్ని ఏమంటాం మనం, మొదటి క్వశ్చన్లోనే చెప్పుకున్న పరిపక్వత అంటాం. పరిపక్వత. అభ్యసనం ఎందుకు కాదు, అభ్యసనానికి ఏం కావాలి, సాధన కావాలి, శిక్షణ కావాలి. సాధన శిక్షణతో నేర్చుకునేది అభ్యసనం. సాంఘికీకరణ అంటే సమాజంలోని సంస్కృతిని, ఆచారాలను ఇవన్నీ అవగాహన చేసుకోవడం సాంఘికీకరణ. ఉద్దీపన స్పందన అంటే ఒక బాహ్య వస్తువుకు కానీ సంఘటనకు కానీ స్పందించడాన్ని ఏమంటామంటే ఉద్దీపన స్పందన అంటాం. బాహ్య వస్తువుకు కానీ సంఘటనకు కానీ, ఉదాహరణకు దీపం చూడగానే అది కాలుతుంది అని అనుకోవడం, ఇది స్పందన. అంటే దాని దగ్గరికి వెళ్ళగానే వేడి తగలడం అనేది స్పందన అనమాట. ఇది బాహ్య వస్తువు కానీ ఒక సంఘటనకు కానీ స్పందించడం, ఇది స్పందన. ఓకేనా. నెక్స్ట్ 5వది చూడండి. కిరణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు ఇద్దరు ఐఐటి టాపర్స్. కిరణ్కు మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ సరైన పాఠశాల వాతావరణం లేకపోవడం వల్ల కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి. ఆశించిన ఫలితాలు సాధించలేదు. చూడండి, సరైన పాఠశాల వాతావరణం లేదు అంటే సమాజంలో పరిసరాలు సహకరించలేదు, ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇది దేనిని రుజువు చేస్తుంది, వికాసం అనువంశికత పైన ఆధారపడుతుంది. ఇక్కడ అనువంశికత అంటే ఏంది, కిరణ్ తల్లిదండ్రులు ఇద్దరు టాపర్స్ కాబట్టి ఇతను కూడా టాపర్స్ కావాలి అనేది వికాసం అనువంశికత మీద ఆధారపడుతుందని చెప్పిండు. ఇది తప్పు, ఎందుకంటే ఇక్కడ అనువంశికత ఉంది కానీ ఇక్కడ ఫలితాలు రాలేదు. వికాసం కేవలం పరిసరాలపైనే ఆధారపడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇతనికి మంచి తెలివితేటలు ఉన్నాయి అంటే అనువంశికత ఉంది కానీ ఇక్కడ రిజల్ట్ రాలేదు అంటే పరిసరాలు పనిచేయలేదు కాబట్టి పరిసరాల మీద ఆధారపడుతుందనే తప్పు. వికాసం అనువంశికత మరియు పరస్పర చర్య, ఇది ఆన్సర్ అండి, కరెక్ట్. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య. ఎందుకంటే అనువంశికత ఉండాలి, తెలివితేటలు ఉండాలి, పరిసరాలు కూడా ఉండాలి. ఇవి ఉంటేనే వికాసం వస్తుంది. వికాసం ఒక యాదృచ్ఛిక ప్రక్రియ అంటే వికాసం ఏదో కేవలం లక్ కానీ ర్యాండమ్, ఈ పదాలు యూజ్ చేయండి, లక్ కానీ ర్యాండమ్గా కానీ వస్తే దాన్ని ఏమంటామంటే యాదృచ్ఛిక ప్రక్రియ అంటాం. నెక్స్ట్ 6వ చూడండి. రమ్య అనే
15 సంవత్సరాల బాలిక తన భవిష్యత్తు లక్ష్యాల గురించి, సమాజంలో తన గుర్తింపు గురించి తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతుంది. చూడండి, 15 సంవత్సరాల అమ్మాయి భవిష్యత్తు లక్ష్యాల గురించి, గుర్తింపు గురించి తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతుంది. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఆమె ఏ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది? ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అసలు 2026లో ఈ బిట్టు సెషన్లో వచ్చింది. ఇది కూడా 2026లో వచ్చిన సెషన్. దాదాపుగా పేజీకి 2 ఈ టైప్ బిట్స్ వచ్చాయండి. పేజీకి 2, 3 ఉన్నాయి. మొత్తం 50 బిట్లలో కనీసం 5 నుండి 10 బిట్లు ఖచ్చితంగా మనకు రావడం జరిగింది. ఓకే, ఇది ఏంది? ఎరిక్సన్ ప్రకారం ఏంది ఇది? చూడండి, ఎరిక్సన్ ఏం చెప్పాడు? ఈయన ఏం చేశాడు? మనోసాంఘిక వికాస సిద్ధాంతం తయారు చేశాడు. మనోసాంఘిక వికాస సిద్ధాంతం తయారు చేశాడు ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఇందులో ఈయన ఏమంటాడంటే, దీని ఆన్సర్ ఏంది? 15 సంవత్సరాల బాలిక తన భవిష్యత్తు లక్ష్యాల గురించి, సమాజంలో తన గుర్తింపు గురించి తీవ్రమైన ఆందోళన చెందుతుంది. అంటే పేర్లను చూడండి, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం, ఆందోళనకు లోనవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్. ఇది పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర ఆందోళన. ఒక్కొక్కటి చూద్దాం. ఎందుకు తప్పు ఇది? చొరవ వర్సెస్ తప్పుగా భావించడం ఎందుకు? ఇది ఎరిక్సన్ ప్రకారం ఎంత ఉంటుందంటే, చొరవ వర్సెస్ తప్పుగా భావించేది అనేది 3 నుంచి 6 సంవత్సరాల దశలో ఉంటుంది. అంటే పిల్లలు ఈ వయస్సులో పని చేయడానికి చొరవ చూపుతారు. ఒకవేళ మనం ఇబ్బంది అంటే ఏమైనా కొత్త పనులు చేయడాన్ని మనం ప్రోత్సహించకపోతే దాన్ని తప్పుగా భావిస్తారు. చొరవ వర్సెస్ తప్పుగా భావించడం. ఇది ఏ దశ? 3 నుంచి 6 సంవత్సరాల దశ. శ్రమశీలత వర్సెస్ కీలతాభావము. ఇది ఏ దశ? ఇది 6 నుండి 12 సంవత్సరాల దశ. అంటే పిల్లలు ఏం చేస్తారు? తమ ప్రాజెక్ట్ పనులు కానీ, తమ గ్రూప్ పనులు ఏవైతే ఉన్నాయో సామూహికంగా చేసే పనుల్లో శ్రమ చేస్తారు. నెక్స్ట్ ఇది పాత్ర వర్సెస్ ఇదేంది? పాత్ర వర్సెస్ గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం అనేది ఏంటంటే ఈ వయస్సు 15 సంవత్సరాల వయస్సు. ఇది ఏ వయసులో ఉంటుంది? కౌమార వయస్సులో ఉంటుంది. టీనేజ్లో ఉంటుంది. కౌమార వయస్సులో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం అంటే ఇది చిన్న వయస్సులో, శైశవ దశ ముగింపులో, శైశవ దశలో ఉంటుంది. అంటే పిల్లలు ఏంటంటే తమ బట్టలు కానీ లేదా తమ పనులు కానీ సొంతంగా చేసుకోవాలని అనుకుంటారు, కానీ ఎలా చేసుకోవాలని సందేహపడతారు. ఇది ఈ దశలో అనమాట. ఓకేనా? నెక్స్ట్ 9వ చూడండి. 9 సంవత్సరాల బాలుడు ఒక గ్లాసులోని నీటిని వెడల్పాటి పాత్రలో పోసినప్పుడు నీటి పరిమాణం మారలేదని గ్రహించాడు. అంటే నిలువుగా ఉన్న పాత్రలో ఉన్న నీటిని ఏం చేశాడు? వెడల్పాటి పాత్రలో పోసిన ఇందులో ఎన్ని ఉన్నాయో, ఉదాహరణకు 100 ml ఉన్నాయి, 100 ml ఉన్నాయి. ఇందులో కూడా 100 ml ఉన్నాయి అని అనుకున్నాడు ఆయన. మారలేదు, పరిమాణం మారలేదు అనుకున్నాడు. ఇది ఏ వాదం? ఏ సామర్థ్య వికాసానికి సంబంధించింది? అహం కేంద్రవాదము, జీవవాదము, పరిరక్ష భావన, వస్తు స్థిరత్వ భావన. ఇక్కడ చూడండి, పాత్ర ఆకారం మారినా పరిమాణం మారలేదు అనేది ఏంటంటే మనకు మూర్త ప్రచాలక దశలో వస్తుంది. మూర్త ప్రచాలక దశలో వస్తుంది. అంటే పాత్రలో నిలువుగా ఉన్న, అడ్డంగా ఉన్న పాత్రలో ఉన్న నీటిని గమనించి ఇక్కడ వేరే దాంట్లో పోసినా కూడా పాత్ర పరిమాణం మారలేదు అనే దశ మూత్ర ప్రచాలక దశలో ఉంటుందన్నమాట. ఈ మూత్ర ప్రచాలక దశలో ఉండే ఈ భావనను ఏమంటామంటే పరిరక్షణ భావన అంటాం. పరిరక్షణ భావన, కన్జర్వేషన్ అంటాం. అంటే వినియోగించుకుంటాడు. ఒక దగ్గర ఉన్న తెలివిని ఏం చేస్తాడు? ఇంకో దగ్గర వినియోగించుకుంటాడు అనమాట. మరి ఈ 3 ఎందుకు కావు చూద్దాం ఒకసారి. అహం కేంద్రవాదం. అహం అంటే ఏంటంటే ఈగో. అహం కేంద్రవాదం అంటే ఒకవైపు నుండి మాత్రమే, అంటే పరిస్థితిని కానీ, ప్రపంచాన్ని కానీ, సందర్భాన్ని కానీ తన వైపు నుండి మాత్రమే ఆలోచిస్తాడు, ఇతరుల కోణంలో ఆలోచించడు. ఇది తప్పు. ఇక్కడ ఇది ఏ దశలో ఉంటుంది? పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. ఇది తప్పు. జీవవాదం అంటే ప్రాణం లేని వస్తువులకి కూడా ప్రాణం ఉందని నమ్ముతాడు. ప్రాణం లేని వస్తువులకి కూడా ప్రాణం ఉందని నమ్ముతాడు. తను ఆడుకుంటున్న బొమ్మకు కింద పడి దెబ్బ తగిలితే ఏడుస్తున్నావా అని ఊకొడతాడు. దాన్ని ఏం చేస్తాడు? బుజ్జగిస్తాడు అనమాట. ఓకేనా? వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటంటే కళ్ళ ముందున్న వస్తువు దాచినా కూడా అది ఎక్కడో ఉంది అని అనుకుంటాడు. ఇది ఇంద్రియచాలక దశ. ఇంద్రియచాలక. ఇది మూర్త ప్రచాలక. ఇది పూర్వ ప్రచాలక. ఓకేనా? నెక్స్ట్ 8వ చూడండి. 3 సంవత్సరాల విక్కీ
ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి అమ్మా చూడు పెద్ద పక్షి 3 సంవత్సరాలు పెద్ద పక్షి అన్నాడు. పియాజే ప్రకారం ఇక్కడ జరిగిన ప్రక్రియ ఏంది? ఒకసారి చూడండి, ఆప్షన్స్ ఏమున్నాయి? ఆత్మసాత్కారణం అంటే అసిమిలేషన్, అనుగుణ్యత అకామిడేషన్, సమతుల్యత అంటే ఈక్వలిబ్రేషన్. ఇది ఈక్వలిబ్రేషన్. నెక్స్ట్ వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ అంటే. ఓకేనా? ఏం జరిగింది ఇక్కడ అంటే కొత్త వస్తువును కానీ ఏదైనా చూసి ఆ పాత స్కీమాట్ ఆధారంగా దాన్ని మార్పు చెందుకుంటే దాన్ని ఏమంటామంటే ఆత్మసాత్కారణం అంటాం. అంటే అంతకుముందు పక్షిని చూసిండు. పియాజే ప్రకారం ఏంది? ప్రతి కొత్త అంశానికి మన మనసులో స్కీమాటాలు ఉంటాయి. పక్షిని చూసి పక్షి అనే భావాన్ని స్కీమాటోలో పెట్టుకున్న తర్వాత పక్షి ఆకారంలోనే ఎగురుతున్న విమానాన్ని చూసి ఏమన్నాడు? పెద్ద పక్షి అన్నాడు. అంటే దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నాడు. అప్గ్రేడ్ చేసుకోవడం అంటే ఇదే ఉంది అని అనుకున్నాడు, అంతే, పక్షి లాంటిది అనుకున్నాడు. ఇక్కడ పాత స్కీమాటాన్ని ఏం చేసిండు ఆయన? మార్చలేదు. అప్గ్రేడ్ చేయడం అంటే అప్గ్రేడ్ కాదు, చిన్న పక్షిని పెద్ద పక్షి అనుకున్నాడు, అంతేగాని రెక్కలు ఉన్నాయి కాబట్టి పెద్ద పక్షి అనుకున్నాడు. అంటే పాత స్కీమాటాన్ని ఏం చేసిండు ఇక్కడ? సేమ్ మార్పు లేకుండా ప్రవర్తించండు. దీన్ని ఆత్మసాత్కారణం అంటారు. అనుగుణ్యత అంటే ఏంటంటే ఓకే అండి, ఇది క్లియర్గా అయింది కదా. ఆత్మసాత్కారణం అంటే ఏంటంటే కొత్త వస్తువును పాత ఆలోచనల ఆధారంగా ఉన్నట్టుగా చెప్పిండు అనమాట. అంటే అక్కడ పక్షిని చూసిండు, మళ్ళీ ఎగురుతున్న విమానాన్ని చూసి మళ్ళీ పక్షి అనుకున్నాడు. అంటే పాత స్కీమాటాని ఏం చేసిండు ఆయన? పాత స్కీమాటాలో చిన్నదాన్ని పెద్దగా చేసి చెప్పిండు, అంతేగాని పూర్వ ఆలోచనలను మార్చుకోలేదు. ఇది ఆత్మసాత్కారణం. అనుగుణ్యత అంటే ఏంటంటే ఈ కొత్త సమాచారం కోసం, అంటే విమానం కోసం పాత స్కీమాటా ఏదైతే ఉందో పక్షి అనేది మార్చుకుంటే అది అనుగుణ్యత. మార్చుకోకుంటే ఆత్మసాత్కారణం, మార్చుకుంటే అనుగుణ్యత. సమతుల్యత అంటే ఏంటంటే ఈ రెండింటి మధ్య, ఆత్మసాత్కారణము అనుగుణ్యతల మధ్య ఒక బ్యాలెన్స్ ఏర్పడితే ఇది ఒక మానసిక స్థితి, ఇది ఒక ప్రక్రియ కాదు, ఇది మానసిక స్థితి. బ్యాలెన్స్ అంటాం. సమతుల్యత అంటే బ్యాలెన్స్ అంటాం. బ్యాలెన్స్ ఏర్పడితే దాన్ని సమతుల్యత అంటాం. వికేంద్రీకరణ అంటే ఏంటంటే ఒక వస్తువును ఒకే కోణంలో కాకుండా రకరకాల కోణంలో చూడడాన్ని ఏమంటామంటే వికేంద్రీకరణ అంటాం. ఇది పూర్వప్రచాలక దశలో ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ వస్తుంది మనకి? వికేంద్రీకరణ అనేది మూర్త ప్రచాలక దశలో వస్తుంది. అంటే తన కోణంలో కాకుండా అన్ని కోణాల్లో ఆలోచన చేయడం. ఓకేనా? నెక్స్ట్, పైన పేర్కొన్న ఉదాహరణలోనే విక్కీకి వాళ్ళమ్మ అది పక్షి కాదు నాన్న, అది విమానం అని చెప్పినప్పుడు అతను తన ఆలోచనను మార్చుకున్నాడు. ఇందాక అనుకున్నాను చూడండి, మార్చుకుంటే ఏం కావాలి ఇక్కడ? అనుగుణ్యత కావాలి. ఆత్మసాత్కారం అంటే మార్చుకోకుంటే ఆత్మసాత్కారం. జీవవాదం అంటే ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. వస్తు స్థిరత్వం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏంది? ఇది ఇంద్రియచాలక దశలో ఉంటుంది. ఇంద్రియచాలక దశలో వస్తు స్థిరత్వం అనే భావన ఉంటుంది. అంటే ఎక్కడో పోయిన వస్తువు ఎక్కడో ఉందని భ్రమించడం అన్నమాట. ఇది వస్తు స్థిరత్వం అంటే. ఓకేనా? నెక్స్ట్ 10వ చూడండి ఒకసారి. కొంచెం నిదానంగానే పోతున్నాయండి అర్థం కావడానికి, ఎందుకంటే సైకాలజీ అనేది చాలా టఫ్ సబ్జెక్టు. ఉదాహరణలు తీసుకొని చెప్తేనే అర్థమవుతుంది. అందుకే మీకు స్కూల్ లైఫ్ ఉదాహరణలు తీసుకున్నాను, చిన్నపిల్లల ఉదాహరణలే తీసుకోవడం జరిగింది. ఒక చిన్న పాప బొమ్మకు దెబ్బ తగిలిందని దానికి కట్టు కట్టింది. పియాజే ప్రకారం పూర్వప్రచాలక దశలోని ఈ లక్షణాన్ని ఏమంటారు? చూడండి, ఒక చిన్న పాప ఏం చేసింది? బొమ్మకు దెబ్బ తగిలిందని కట్టు కట్టింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం పియాజే ప్రకారం దీన్ని ఏమంటారు? పరిరక్షణ లోపమా, ఉత్క్రమణీయత లోపమా, జీవవాదమా, అహంకేంద్రవాదమా? చూడండి, ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. బొమ్మకు దెబ్బ తగిలిందని, జీవం ఉంది, ప్రతి వస్తువుకు జీవం ఉంది అనేది ఏంది? జీవవాదం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. జీవవాదం గుర్తుపెట్టుకోండి, జీవం ఉంది అని అనుకుంటున్నాం. పరిరక్షణ లోపం అంటే ఏంది? పాత్ర మారితే పరిమాణం మారుతుంది అనుకోవడం. పాత్ర మారితే పరిమాణం మారుతుంది అనుకోవడం ఏంటంటే పరిరక్షణ లోపం. ఇక్కడ
ఓకేనా. పరిరక్షణ లోపం అంటే ఉదాహరణకు అనుకున్నాం కదా, ఒక గ్లాస్లో ఉన్న నీళ్లను ఒక వెడల్పాటి గిన్నెలో పోస్తే పరిమాణం మారింది అని అనుకుంటే అదేంది, పరిరక్షణ లోపం అంటారు. వ్యుత్క్రమణీయత లోపం అంటే ఆలోచనను రివర్స్ చేయలేకపోవడం. రివర్స్ చేయరు, ఆలోచనను ఏం చేస్తారు, రివర్స్ చేయరు. అంటే ఉదాహరణకి ఏంది, ఇక్కడ ఏం చెప్పుకోవాలి, మీకు సింపుల్గా చెప్పుకోవాలంటే 3 + 2 ఎంత, 5. 5 - 2 ఎంత, 3. కానీ ఇది చేయరు వీళ్ళు. 3 + 2 అంటే 5. ఈ 5 - 2 3 అనేది చేయరు. ఇది రివర్స్ అంటే ఉత్క్రమణీయత లోపం జరిగింది ఇక్కడ. ఓకే. అహంకేంద్రవాదం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, తన కోణంలోనే ఆలోచిస్తారు, ఇతరుల కోణంలో ఆలోచించరు. ఇది అహంకేంద్రవాదం. ఓకేనా. నెక్స్ట్, నేను హోంవర్క్ చేయకపోతే మా టీచర్ నన్ను క్లాసులో నిలబెడతారు అని ఆలోచించి ఒక విద్యార్థి హోంవర్క్ పూర్తి చేస్తాడు. కోల్బర్గ్ ప్రకారం ఇది ఏ నైతిక స్థాయి? అర్థమైంది కదా. నేను హోంవర్క్ చేయకపోతే మా టీచర్ నన్ను క్లాస్లో నిలబెడతాడు అనే భయంతో హోంవర్క్ చేస్తాడు. కోల్బర్గ్ ప్రకారం ఇది ఏ స్థాయి? కోల్బర్గ్ ప్రకారం ఇది ఏ స్థాయి? పూర్వ సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ, సామాజిక ఒప్పందం. ఇది ఏ దశలో ఉంటుంది? పిల్లలు నియమాలను పాటిస్తారంటే కేవలం శిక్ష నుండి తప్పించుకోవడానికే అనేది ఈ కోల్బర్గ్ యొక్క ఈ స్థాయి. అంటే వాళ్ళు పనిచేస్తున్నారంటే శిక్ష నుండి తప్పించుకోవడానికి పనిచేస్తున్నారు. ఇది ఏ స్థాయిలో ఉంటుంది? పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. పూర్వ సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయిలో ఏముంటుంది? ఇక్కడ ఏంటంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, గుడ్ బాయ్, గుడ్ గర్ల్, ఇది గుర్తుపెట్టుకోండి. సాంప్రదాయ స్థాయిలో ఏంది, గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అనిపించుకుంటారు అనమాట. అంటే నియమాలను, చట్టాలను, ఇతరుల మెప్పును ఆశించి పనులు చేస్తారు. ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే ఏంది? ఇక్కడ వ్యక్తుల సమాజం కంటే తన సొంత అంతరాత్మ ప్రబోధం మేరకు పనిచేస్తారు. సామాజిక ఒప్పంద స్థాయి అంటే ఏంది? ఇది ఉత్తర సాంప్రదాయ దశలోని చివరి దశ. ఇది ఒక దశ. అంటే ఈ చట్టాలు కానీ, నియమాలు కానీ అన్నీ కూడా ఎవరి కోసం? సమాజం కోసమే అని నమ్మే దశ. మళ్ళీ చూడండి, పూర్వ సాంప్రదాయ దశలో ఏం చేస్తారు? శిక్ష నుండి తప్పించుకోవడానికి పనులు చేస్తారు. సాంప్రదాయ స్థాయిలో ఇతరుల మెప్పు కోసం పనిచేస్తారు. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో అంతరాత్మ ప్రబోధం మేరకు పనిచేస్తారు. నెక్స్ట్, సామాజిక ఒప్పంద స్థాయిలో చట్టాలు ఉన్నవి మనిషి కోసమే, మన మనుషుల కోసమే, సమాజం కోసమే అని పనిచేస్తారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 12వది, మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఎందుకంటే అవి సమాజ శ్రేయస్సు కోసం చట్టసభలు చేసినవి అని ఒక వ్యక్తి భావిస్తే కోల్బర్గ్ ప్రకారం అతను ఏ నైతిక దశలో ఉన్నాడు? ఇందాకనే అనుకున్నాం కదా, మనం ఇందాకనే చెప్పుకున్నాం. మంచి బాలుడు దశ, అధికారం మరియు సామాజిక క్రమాన్ని గౌరవించే దశ, శిక్ష విధేయత దశ, వ్యక్తిగత హక్కుల దశ. మంచి బాలుడు దశ ఏది? సాంప్రదాయ స్థాయి. ఇది కాదు. అధికారం మరియు సామాజిక క్రమాన్ని గౌరవించే దశ ఏది? సామాజిక ఒప్పంద స్థాయి. ఇది అవుతుంది. శిక్ష విధేయత దశ ఏది? పూర్వ సాంప్రదాయ దశ. ఇది కాదు. వ్యక్తిగత హక్కుల దశ ఏది? అంతరాత్మ ప్రబోధం మేరకు. ఇది కాదు. ఓకేనా. ఇది ఆన్సర్. ఓకే. నోమ్ చామ్స్కీ ప్రకారం పిల్లలు పుట్టుకతోనే ఏ భాషనైనా సులభంగా నేర్చుకోగల వ్యాకరణ నియమాల అంతర్గత వ్యవస్థను కలిగి ఉంటారు. నోమ్ చామ్స్కీ అనగానే మనకి ఏం రావాలి? భాష అనగానే నోమ్ చామ్స్కీ గుర్తుకు రావాలి సైకాలజీలో. నోమ్ చామ్స్కీ ఏమంటాడు? పుట్టుకతోనే ఏ భాషనైనా సులభంగా నేర్చుకోగల వ్యాకరణ నియమాలను కలిగి ఉంటారు. ఒక వ్యవస్థ ఉంటుంది. ఏంటంటే అది LAD, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఉంటుంది. భాషా గ్రహణ పరికరం అనేది ఉంటుంది. దీని ప్రకారం ఆయన ఏమంటాడంటే, పుట్టుకతోనే పిల్లలు వ్యాకరణ నియమాలు నేర్చుకుంటారు అంటాడు. అంటే చూడండి, నేను ఈరోజు బడికి వస్తాను లేదా వచ్చాను అంటాడు. అంతేగాని నిన్న రాలేదు అంటాడు. రేపు వస్తాను అంటాడు. అంటే వ్యాకరణ నియమాలు, వస్తాను, రాలేదు, వచ్చాడు, ఇవన్నీ కూడా వ్యాకరణ నియమాలు. వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, నేర్చుకుంటారు. ఎట్లా? ఇన్బిల్ట్, పుట్టుకతోటే ఏముంటుంది వాళ్ళలో? భాష గ్రహణ పరికరం ఉంటుంది. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఉంటుంది. నెక్స్ట్, కార్ల్ రోజర్స్ ఆత్మ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి యొక్క వాస్తవ ఆత్మభావన. కార్ల్ రోజర్స్ అనగానే ఆత్మ సిద్ధాంతం అనేది గుర్తుకు రావాలి మనకి. ఆత్మ సిద్ధాంతం. ఓకేనా. ఆత్మభావన మరియు ఆదర్శ ఆత్మభావన, ఈయన రెండే భావనలు చెప్పాడండి. వాస్తవాత్మ, ఆదర్శాత్మ మధ్య సమతుల్యత లోపించినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ రెండు, వాస్తవాత్మ భావన, ఆదర్శాత్మ భావన మధ్య సమతుల్యత లోపించినప్పుడు ఏ పరిస్థితి ఏర్పడుతుంది? కాంగ్రుయెన్సా,
ఇన్కాంగ్రుయెన్సా, సెల్ఫ్ యాక్చువలైజేషనా, ఆత్మగౌరవమా? చూడండి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇన్కాంగ్రుయెన్స్. అసలు ఇవేం చూద్దాం. ఇన్కాంగ్రుయెన్స్ అంటే ఏంది, కాంగ్రుయెన్స్ అంటే ఏంది చూద్దాం. కాంగ్రుయెన్స్ అంటే ఏంటంటే ఈ రెండు సమానంగా ఒకేలాగా ఉంటాయి. ఆత్మభావన, ఆత్మభావన, వాస్తవాత్మ భావన, ఆదర్శాత్మ భావన రెండు ఒకేలాగా సమానంగా ఉంటాయి. ఉండడం వలన ఇక్కడ ఏమవుతుంది, సంతృప్తి వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ సమతుల్యత లోపించింది అన్నాడు కదా, లోపించింది అన్నందుకు ఇది కాదు. ఇన్కాంగ్రుయెన్స్ అంటే ఏంటంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది. వాస్తవాత్మకు ఆదర్శాత్మకు మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది. గ్యాప్ ఎక్కువ ఉండేసరికి అతడికి గందరగోళం ఏర్పడుతుంది, సమతుల్యత లోపిస్తుంది. అది ఇన్కాంగ్రుయెన్స్. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనలో ఉన్న అత్యున్నత సామర్థ్యాలను పూర్తిగా సంధించి, పూర్తిగా దాన్ని అక్వైర్ అంటే ఏమనాలి, పూర్తిగా సాధించి మానసికంగా సంతృప్తి చెందుతాడు. ఇది మాస్లో అవసరాల సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది కార్ల్ రోజర్స్ కాదు. ఓకేనా? అంటే మీనింగ్ అర్థమైంది కదండి. ఒక వ్యక్తి తన పరిధిలో ఉన్నటువంటి అత్యున్నత సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సాధించి సంతృప్తి పొందితే దాన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. ఆత్మగౌరవం అంటే తనను తాను గౌరవించుకోవడము, తనకు తాను విలువ ఇచ్చుకోవడము, ఇవన్నీ కూడా ఆత్మగౌరవం కిందికి వస్తాయి. ఇది కాదు. ఓకేనా? నెక్స్ట్ 15వది. నవ్య అనే బాలికకు గణితంలో 100కు 100 మార్కులు వస్తాయి, కానీ ఆమెకు డ్రాయింగ్ వేయడం అస్సలు రాదు. నవ్యలోనే ఉన్న ఈ సామర్థ్యాల వ్యత్యాసాన్ని ఏమంటారు? ఒక్కరిలోనే 2 రకాల వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని ఏమంటారు? వ్యక్తి అంతర్గత భేదాల, వ్యక్తుల మధ్య భేదాల, సాంస్కృతిక భేదాల, అనువంశిక భేదాల? చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిలోనే భేదాలు ఉన్నాయి, నవ్యలోనే భేదాలు ఉన్నాయి కాబట్టి ఇవేంటివి? వ్యక్తి అంతర్గత భేదాలు. వ్యక్తుల మధ్య అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఉంటే దాన్ని వ్యక్తుల మధ్య భేదాలు అంటాం. సాంస్కృతిక భేదాలంటే వివిధ దేశాల సంస్కృతులు, ప్రజల మధ్య ఉండే తేడాలను దీన్ని సాంస్కృతిక భేదాలు అంటాం. అనువంశిక భేదాలంటే తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యుపరమైన భేదాలను అనువంశిక భేదాలు అంటాం. జన్యుపరమైన భేదాలు. ఓకేనా? రైట్. క్లాసులో రవి మరియు హరి ఇద్దరు ఒకే వయసు వారు, కానీ రవి సైన్స్ లో చురుగ్గా ఉంటే హరి క్రీడలో రాణిస్తున్నాడు. వీరి మధ్య భేదాలు ఇందాకనే అనుకున్నాం కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు ఉంటే ఏమంటాం? దాన్ని వ్యక్తుల మధ్య భేదాలు, ఇంటర్ ఇండివిజువల్ అంటాం. ఇది ఇంట్రా ఇండివిజువల్, ఇది ఇంటర్ ఇండివిజువల్. వ్యక్తి అంతర్గత భేదాలు అనేది కాదు. ఎందుకు? ఇక్కడ ఒక్క వ్యక్తి కాదు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి వ్యక్తుల మధ్య. శారీరక భేదాలు కాదు, మానసిక వైకల్యం కాదు. ఉపాధ్యాయురాలు క్లాసులో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి మీ దగ్గర ఉన్న రకరకాల కొత్త ఉపాయాలు చెప్పండి అని అడిగారు. ఇది ఏ రకమైన ఆలోచనను పెంపొందిస్తుంది? చూడండి ఒకసారి, రకరకాల కొత్త ఉపాయాలు చెప్పండి అన్నారు అనమాట. కొత్తవి రకరకాలు అన్నప్పుడు ఆలోచన ఏం చేయాలి? రకరకాలుగా చేయాలి ఆలోచనలు. కాబట్టి ఇది విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ థింకింగ్ అంటే సమంచిత ఆలోచన అంటే ఏంది? ఒకటే, ఇప్పుడు ABCD ఉంది, ఇందులో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటే అది కన్వర్జెంట్ ఆలోచన. నిష్క్రియాత్మక ఆలోచన అంటే సొంత ఆలోచన ఏది లేకుండా ఉపాధ్యాయుడు ఏది చెప్తే అది నిష్క్రియాత్మక ఆలోచన. సంప్రదాయ ఆలోచన అంటే పాత పద్ధతిలోనే ఆలోచించడం, కొత్త పద్ధతి ఏది లేకపోవడాన్ని ఏమంటాం? సంప్రదాయ ఆలోచన అంటాం. ఓకేనా? విభిన్న ఆలోచన అంటే డైవర్జెంట్, అంటే రకరకాలుగా ఆలోచించడం. సమంచిత ఆలోచన అంటే ఏంది? కేవలం ఒకే ఒక ఫిక్స్ జవాబును కనుగొనడం, ఒకే ఒక జవాబు. నిష్క్రియాత్మక ఆలోచన అంటే ఎలాంటి ఆలోచన లేదు, ఉపాధ్యాయుడు చెప్పింది సరైనది. సంప్రదాయ ఆలోచన అంటే పాత ఆలోచనే, పాత పద్ధతి, కొత్త పద్ధతి ఏమీ లేదు ఇక్కడ. ఓకేనా? భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? 18వ ప్రశ్న అనే ప్రశ్నకు ఒకే ఒక ఖచ్చితమైన సమాధానం ఉంటుంది. ఈ రకమైన ప్రశ్న దేనిని పరీక్షిస్తుంది? ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఒకే ఖచ్చితమైన జవాబు వస్తే దాన్ని ఏమనాలి? సమంచిత ఆలోచన అనాలి. విభిన్న ఆలోచన కాదు, సృజనాత్మకత కాదు, అమూర్త ఆలోచన కాదు. అమూర్త ఆలోచన అంటే ఏంది? కళ్ళ ముందు లేని వస్తువు, కనపడింది లేని వస్తువు గురించి ఆలోచించడం. సృజనాత్మక అంటే రకరకాల కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాస్ సృష్టించేదాన్ని సృజనాత్మకత ఆలోచన అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రాము అనే విద్యార్థి క్లాసులో ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నప్పుడు కిటికీ బయటకు చూడటం, పక్కవాడిని గిచ్చడం చేస్తాడు.
ఒకే పనిపై 5 నిమిషాల కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టలేడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 2026లో వచ్చింది ఇది. ఒక పనిపై 5 నిమిషాల కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టలేడు. దీన్ని ఏ రకమైన సమస్య? ఇది డిస్లెక్సియా, డిస్ఫ్రాక్సియా, ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ప్రజ్ఞాలోపం. పేరులోనే ఉందండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది ఆన్సర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. డిస్లెక్సియా అంటే ఏంది? ఇది చదవడంలో వచ్చే వైకల్యం. చదవడంలో వచ్చే వైకల్యాన్ని డిస్లెక్సియా. లెక్స్ అంటే పలకడం. ఓకేనా? డిక్షనరీల తయారీని లెక్సికాలజీ అంటాం, డిక్షనరీల శాస్త్రాన్ని. డిక్షనరీలో ఏముంటాయి? పదాలు ఉంటాయి. చదవడం లెక్సి అంటే చదవడము. ఓకే. డిస్ఫ్రాక్సియా. ఫ్రాక్సియా అంటే కండరాల సమస్య, కండరాల ప్రాబ్లాన్ని ఫ్రాక్సియా అంటాం. అంటే పెన్ను పట్టుకోలేడు, నెక్స్ట్ పెన్సిల్ పట్టుకోలేడు, బటన్స్ పెట్టుకోలేడు, ఇట్లాంటివన్నీ కూడా డిస్ఫ్రాక్సియా. డిస్లెక్సియా అంటే చదవడం. ఉదాహరణకి సా అనే పదం ఉంది, దీన్ని వాజ్ అని చదవడం, 6ను 9గా చదవడం, ఓకేనా, 61ని 16గా చదవడం, ఇవన్నీ కూడా డిస్లెక్సియా కిందకి వస్తాయి. ఏడిహెచ్డి అంటే ఇది. ప్రజ్ఞాలోపం అంటే ఐక్యూ తక్కువగా ఉండడం, తన దైనందిన పనులు చేసుకోలేకపోవడం, ఇదంతా. ఓకేనా? సురేష్ 20 ప్రశ్న. సురేష్ తన తల్లిదండ్రులు ఇంట్లో కఠినమైన నియమాలు విధిస్తారు. అతను ఏ చిన్న తప్పు చేసినా ఎందుకు చేశాడో అడగకుండా కఠినంగా శిక్షిస్తారు. ఇది చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్ ఏది? చూడండి, ఇక్కడ కఠినమైన నియమాలు, శిక్ష, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నియంతృత్వ పెంపకంలో ఉంటాయి, అథారిటేరియన్లో ఉంటాయి. అధికారయుత పెంపకం అంటే ఏంది? ఏంటంటే ఇది కరెక్ట్గా ఆదర్శయుతమైన పెంపకం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శయుత పెంపకం అంటే తల్లిదండ్రుల నియమాలు ఉంటాయి కానీ పిల్లల మాట కూడా వింటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అనుమతించే పెంపకం అంటే పిల్లలపై నియమాలు ఏమీ ఉండవు, వాళ్ళు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు, మంచి అయినా చెడైనా. బాధ్యతారహిత పెంపకం అంటే అసలు ఏం పట్టించుకోరు, ఇక పిల్లలు ఏం చేస్తున్నారు ఏందనేది పట్టించుకోరు. వాళ్ళకు ఫుడ్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, తమ పని తాను చేసుకోవాలి. ఇది బాధ్యతారహిత్యం. ఇది కరెక్ట్ పెంపకం. ఇది అధికారిత పెంపకం అనేది కరెక్ట్ పెంపకం. ఇక్కడ మాత్రం నియంత్రిత పెంపకం ఆన్సర్. ఓకేనా? ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు నేను సరిగా చదవలేదు అనడం కంటే మా టీచర్ పేపర్ చాలా కష్టంగా దిద్దారు అని సమర్థించుకున్నాడు. ఇది ఏ రక్షణ తంత్రం? చూడండి, ఇక్కడ ఏమైంది? ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యాడు, నేను సరిగా చదవలేదు అనలే, మా టీచర్ పేపర్ చాలా కష్టంగా దిద్దిందని సమర్థించుకున్నారు అన్నమాట. ఇది ఏ రకమైన రక్షణ తంత్రం? చెప్పండి. దమనం, ప్రక్షేపణం, హేతుకీకరణం, తిరోగమనం. ఇక్కడ చూడండి, దమనం అంటే ఏంది? బాధాకరమైన విషయాలను బలవంతంగా మర్చిపోవడాన్ని దమనం అంటాం. బలవంతంగా మర్చిపోవడం దమనం. ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్, అంటే తనలో ఉన్న లోపాన్ని ఇతరులకు ఆపాదించడం లోపాన్ని మాత్రమే. హేతుకీకరణం అంటే ఇది, అంటే నేను సరిగా చదవలేదు అన్నాడు, మా టీచర్ పేపర్ చాలా కష్టంగా ఇచ్చింది అనేది హేతుకీకరణం. ఇది ఆన్సర్. తిరోగమనం అంటే పెద్ద పిల్లలు చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడం, ఫెయిల్ అయితే ఏడవడము, ఏదైనా లాస్ అయితే ఏడవడము, బాధపడడం, ఇట్లాంటివన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్, ఒక ఉద్యోగి ఆఫీస్లో బాస్ తిట్టిన కోపాన్ని ఇంటికి వచ్చి భార్యపై లేదా పిల్లలపై చూపించాడు. అంటే అత్త మీద కోపం దుత్త మీద అంటాం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం ఏమంటాం? విస్థాపనం అంటాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక దగ్గర ఉన్న కోపాన్ని ఏం చేశారు, ఇంకో దగ్గర డిస్ప్లే చేశారు. ప్రక్షేపణం అంటే ఇందాకనే చెప్పుకున్నాం, తన తప్పును ఇతరుల తప్పుగా చూపించడం. ఓకేనా? తన తప్పును ఇతరుల తప్పుగా చూపించడం. దమనం అంటే బలవంతంగా మర్చిపోవడం. తిరోగమనం అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా ప్రవర్తించడం. 12 సంవత్సరాల రవి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని వాళ్ళ అమ్మ మందలించగానే ఒక చిన్న పిల్లవాడిలాగా నేలపై దొలుతూ ఏడవడం ప్రారంభించాడు. ఇదేంది? ఆటోమేటిక్ చెప్పుకున్నాం కదా ఇందాక, తిరోగమనం అని. దమనం అంటే బలవంతంగా మర్చిపోవడం. విస్థాపనం అంటే ఒకరి మీద కోపం ఇంకో మీద. ప్రక్షేపణం అంటే తన యొక్క తప్పులను వేరే వాళ్ళు చూపించడం. సమాజంలో నేరస్తుడిగా మారే అవకాశం ఉన్న ఒక వ్యక్తి తన దూకుడు స్వభావాన్ని బాక్సింగ్ క్రీడ వైపు మళ్లించి దేశానికి మెడల్ తెచ్చాడు. దీన్ని ఏమంటారు? చెప్పండి. ఇక్కడ తనలో ఉన్న ఒక లోపాన్ని కాదు, ఇక్కడ తనలో ఉన్న ఒక స్వభావాన్ని అదే స్వభావం కలిగిన వేరే సమాజం అంగీకరించిన లక్షణం వైపు తీసుకొని వస్తే దాన్ని ఏమంటామంటే
ఉదాత్తీకరణం అంటాం, సబ్లిమేషన్ అంటాం. ఇది ఆన్సర్, ఉదాత్తీకరణం. తిరోగమనం అంటే చెప్పుకున్నాం, పెద్దవాళ్ళు చిన్నగా మారడం. ప్రొజెక్షన్ అంటే తనలోని లోపాన్ని వేరే వాళ్ళపైన చూపించడం. హేతుకీకరణం అంటే ఇందాకనే చెప్పుకున్నాం కదా, హేతుకీకరణం అంటే ఏంది, ఇది వేరే అంటే సందర్భాన్ని వేరే వాళ్ళ మీద తోసేయడం. ఓకేనా. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక విద్యార్థి ప్రవర్తనను ఎలాంటి కృత్రిమ ఏర్పాట్లు లేకుండా సహజ వాతావరణంలో దూరం నుండి గమనించి రికార్డు చేశాడు. చూడండి, సహజ వాతావరణం ఇవి అండర్లైన్ చేసుకోవాలి. కృత్రిమ ఏర్పాట్లు లేవు, సహజ వాతావరణం ఇవి అండర్లైన్ చేసుకోవాలి. కీవర్డ్స్ లోనే ఆన్సర్ ఉంటుంది. ఏంది, అంత పరీక్షణ పద్ధతి, సహజ పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, కేస్ స్టడీ. పేర్లోనే ఉంది సహజ పరిశీలన పద్ధతి. మరి అంత పరీక్షణ పద్ధతి ఎందుకు కాదు? అంత పరీక్షణ పద్ధతి అంటే ఏంది, ఒక వ్యక్తి తన మనసులోకి తానే తొంగి చూసుకోవడం. మనసులోకి తానే తొంగి చూసుకుంటే అంత పరీక్షణ పద్ధతి. అంతః అంటే తన మనసులో తానే. ప్రయోగాత్మక పద్ధతి అంటే ఇది యాంత్రిక వాతావరణంలో రూల్స్ పెట్టి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని ప్రయోగిస్తే దాన్ని ప్రయోగాత్మక పద్ధతి అంటాం. కేస్ స్టడీ అంటే ఒక విద్యార్థి ఏదైనా ఒక సమస్యపై లోతైన విశ్లేషణ చేస్తే దాన్ని కేస్ స్టడీ అంటాం అన్నమాట. ఓకేనా. ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఒక వ్యక్తి తన అంతరంగంలోకి తానే తొంగి చూసుకొని తన బాధకు గల కారణాలను విశ్లేషించుకున్నాడు. ఏ పద్ధతి అది? అంతఃపరీక్షణ పద్ధతి. ఎందుకు? ఇందాకనే చెప్పుకున్నాం కదా, పరిశీలన పద్ధతి అంటే పరిశీలించడం, కేస్ స్టడీ అంటే ఏదైనా ఒక సమస్యపై విశ్లేషించడం. ఇంటర్వ్యూ పద్ధతి అంటే ఇది ముఖాముఖి, ప్రశ్నలు అడుగుతూ జవాబులను రాబట్టడం. ఒక పరిశోధకుడు ఒకే సమూహానికి చెందిన పిల్లలను వారి 5 సంవత్సరాల వయసు నుండి 15 సంవత్సరాల వయసు వరకు 10 ఏళ్ల పాటు నిరంతరం అధ్యయనం చేశాడు. ఇది ఏ విధానం? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 27వది చూడండి ఒకసారి. ఇది ఏ పద్ధతి అంటే ఒక సమూహం లేదా ఒక వ్యక్తిని ఎక్కువ కాలం పరిశీలిస్తే దాన్ని ఏమంటాం అంటే ఆయత పద్ధతి అంటాం, లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటాం. అడ్డకోత పద్ధతి అంటే ఏంటంటే వేరువేరు వయసు గల పిల్లలను ఒకే రోజులో పరీక్షించడం. ఒకే రోజులో ఎక్కువ రోజులు పరిశీలిస్తే ఆయత పద్ధతి, ఒకే రోజు పరిశీలిస్తే అడ్డకోత పద్ధతి. కేస్ స్టడీ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం పైన. ప్రయోగాత్మక పద్ధతి అంటే కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక పరిశోధకుడు ఒకే సమయంలో 5, 8 మరియు 11 సంవత్సరాల వయసు గల వేరువేరు పిల్లల సమూహాలను తీసుకొని వారి సామాజిక వికాసంలోని తేడాలను ఒకే రోజులో అధ్యయనం చేశాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం పైన. అడ్డకోత పద్ధతి, ఆయత పద్ధతి కాదు, అడ్డకోత పద్ధతి. ఓకేనా. రైట్. అంటే మళ్ళీ రిపీట్ వచ్చినాయి, నేను స్కిప్ చేస్తున్నానండి. నెక్స్ట్ చూడండి. 7వ తరగతి చదువుతున్న అజయ్ లంచ్ బ్రేక్లో తోటి విద్యార్థులతో తీవ్రంగా గొడవ పడి బెంచ్ని తన్నాడు. ఉపాధ్యాయుడి నిర్దిష్ట అసాధారణ సంఘటనను తేదీతో సహా రికార్డు చేశాడు. రికార్డ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రికార్డ్ అంటే ఏంది? ఓకేనా. ఏంది ఇది రికార్డ్ అంటే? ఏం రికార్డ్ అవుతుంది? ఒక భావోద్వేగాన్ని, ఒక పరిస్థితిని తేదీతో సహా, సందర్భాన్ని, సమయంతో సహా రికార్డు చేస్తే దాన్ని అనెక్డోటల్ రికార్డ్ అంటాం. నెక్స్ట్, క్యుములేటివ్ రికార్డ్ అంటే ఏంది? విద్యార్థి యొక్క సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ, 4 ఏళ్ళు కానీ వారి యొక్క మొత్తం అకాడమిక్ మార్కులు, అటెండెన్స్, హెల్త్ అన్ని కూడా చూస్తే దాన్ని క్యుములేటివ్ రికార్డ్ అంటారు. నెక్స్ట్, రేటింగ్ స్కేల్ అంటే ఏదైనా ఒక సందర్భం కానీ, ఒక లక్షణం కానీ ఏ స్థాయిలో ఉంది, ABCD లేదా 1 2 3 4 5 రేటింగ్ చేసుకొని పరిశీలిస్తే దాన్ని రేటింగ్ స్కేల్ అంటాం. కేస్ స్టడీ అంటే ఏదైనా ఒక సమస్యపై విశ్లేషణాత్మక అధ్యయనం చేస్తే దాన్ని కేస్ స్టడీ అంటాం. రైట్. 30వ ప్రశ్న. ఒక విద్యార్థి నిరంతరం అబద్ధాలు చెబుతూ దొంగతనం చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు అతని కుటుంబ నేపథ్యము బాగా అర్థం చేసుకోండి. కుటుంబ నేపథ్యము, స్నేహితులు మరియు పాత రికార్డులను పరిశీలించి లోతుగా విశ్లేషించాడు. ఇక్కడ ఉపయోగించిన పద్ధతి ఏది? ఏ పద్ధతి ఉపయోగించండి ఆయన? ఇందాక చెప్పుకున్నాం కదా, లోతుగా విశ్లేషిస్తే, ఏదైనా ఒక సమస్య పైన విశ్లేషిస్తే దాన్ని ఏమంటాం? కేస్ స్టడీ అంటాం. ఇంట్రాస్పెక్షన్ అంటే అంత పరీక్ష పద్ధతి ఇది కాదు, అడ్డకోత పద్ధతి కాదు, ఎక్స్పెరిమెంటల్ అంటే ప్రయోగాత్మక పద్ధతి కాదు. నెక్స్ట్ 31వ చూడండి. హవింగ్ ఆర్ట్స్ ప్రకారము కౌమార దశలోని ఒక విద్యార్థి తన శారీరక మార్పులను అంగీకరించడం మరియు తోటి వయసు గల వారితో సరైన సంబంధాలను ఏర్పరచుకోవడం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. శారీరక మార్పులు అంగీకరించిండు, తోటి వయసు గల వారితో సరైన సంబంధాలు ఏర్పరచుకోవడం. దీన్ని ఏమంటామంటే వికాస పరిపక్వతన, వికాస కృత్యమా, వికాస ప్రమాదమా, రక్షణ తంత్రమా? రక్షణ తంత్రం అనేది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి తనలోని బాధను కానీ, తనలోని లోపాలను కానీ, ఇవన్నీ కూడా ఒత్తిడిని కానీ తప్పించుకోవడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఒక ప్రక్రియ ఇది, తాత్కాలిక. వికాస ప్రమాదం అంటే వికాసానికి కలిగే ఆటంకాలు. అంటే ఏదైనా
సాధించేటప్పుడు కలిగే ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవి, అంటే ఆరోగ్యం దెబ్బతినడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ, ఒత్తిడి ఉండడం కానీ, ఇవన్నీ కూడా వికాస ప్రమాదాలు అవుతాయి. వికాస కృత్యం అంటే ఇది ఆన్సర్. అంటే శారీరక మార్పులను అంగీకరిస్తున్నాడు, సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఇది వికాస కృత్యము, డెవలప్మెంటల్ టాస్క్. వికాస పరిపక్వత అంటే ఇది జన్యు సంబంధంగా వచ్చేటటువంటి మార్పు, జీవ సంబంధమైన మార్పు, ఇది పరిపక్వత కాదు. అంటే సామాజిక లక్షణాలు ఏర్పరచుకుంటే పరిపక్వత కాదు, సామాజిక లక్షణాలను ఏర్పరచుకుంటేది వికాస కృత్యము. ఇది జన్యుపరమైన మార్పుని ఏమంటాం? వికాస పరిపక్వత అంటాం. నెక్స్ట్ 32. కౌమార దశలో ఒక బాలికకు పీరియడ్స్ ప్రారంభం కావడం వల్ల తీవ్రమైన శారీరక మానసిక ఆందోళనకు గురైంది. ఇవి అండర్లైన్ చేసుకోవాలి మనం, ఓకేనా? వికాస సిద్ధాంతాల ప్రకారం దీన్ని ఏమంటారు? మానసిక ఆందోళనకు గురయ్యింది, మానసిక ఆందోళనకు గురయ్యింది. బాగా చూడండి, ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం వికాస ప్రమాదం అనేది, అది ఆన్సర్. అంటే ఆందోళన, ఒత్తిడి, ప్రమాదము, అనారోగ్యము, ఇవన్నీ కూడా ప్రమాదం కిందికి వస్తాయి. వికాస కృత్యం కాదు, పరిపక్వత లోపం కాదు, సామాజిక అవరోధం కాదు. సామాజిక అవరోధం అంటే ఏంది? సమాజం వల్ల వచ్చే ఆటంకాలు. ఇక్కడ శారీరక మార్పుల వల్ల వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్. ఒక వ్యక్తి తన ఆసక్తులు, బలాలు మరియు బలహీనతలను స్పష్టంగా తెలుసుకుని తన గురించి ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటాం? ఆత్మభావన అంటాం. అహంకేంద్రవాదం కాదు. అహంకేంద్రవాదం అంటే ఒకవైపు నుండి ఆలోచించడం. రక్షణతంత్రం అంటే తన ఒత్తిడులను తాత్కాలికంగా తప్పించుకోవడానికి మా శరీరం ఏర్పాటు చేసే ఒక ప్రక్రియ. సర్దుబాటు అంటే వాతావరణానికి అనుగుణంగా మారడాన్ని, అంటే తన గురించి ఉండే అభిప్రాయాన్ని సెల్ఫ్ కాన్సెప్ట్ లాగా, అర్థమవుతుంది కదా, ఇది సెల్ఫ్ కాన్సెప్ట్. ఇది దీన్ని ఏమందాం? వాతావరణానికి అనుగుణంగా మారడాన్ని ఏమంటామంటే సర్దుబాటు అంటాం. ఇక్కడ ఏంది? సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంది కదా, కాబట్టి ఆత్మభావన. నెక్స్ట్, ఒక విద్యార్థి తను కొత్తగా చేరిన హాస్టల్ వాతావరణం మరియు ఆహార నియమాలకు అనుగుణంగా తన అలవాట్లను మార్చుకొని సంతోషంగా ఉంటున్నాడు. మానసిక శాస్త్రంలో దీన్ని ఏమంటారు? ఇక్కడ చూడండి, కొత్తగా చేరిన హాస్టల్ వాతావరణానికి, ఆహార నియమాలకు అనుగుణంగా తన అలవాట్లను ఏం చేసినా మార్చుకుని సంతోషంగా ఉంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, సంతోషంగా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు అనమాట. ఇక్కడ ఏం జరిగింది? ఈయన ఏం చేసిండు? సర్దుబాటు అయిందా, కుంటనం అయిందా, ఒత్తిడి అయిందా, మానసిక రుగ్మత. మానసిక రుగ్మత అంటే మనోవ్యాధి, అంటే ఏదో ఒక రకమైన బాధతో ఉండడం. ఒత్తిడి అంటే ఆ పరిస్థితులకు ఏం చేయడం? ఒత్తిడి, ఆందోళన పడడం. కుంటనం అంటే ఫ్రస్ట్రేషన్, అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని సాధించాలనే కార్యక్రమంలో తీవ్రమైన కోపం కానీ లేదా ఒత్తిడికి గురవడాన్ని ఏమంటాం? కుంటనం అంటాం. ఇక్కడ ఏం చేసినట్టు? సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి ఏమైనట్టు? అక్కడ సర్దుబాటు అయినట్టు. ఓకే. ఒక విద్యార్థి సివిల్ పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు తన బాధను మర్చిపోవడానికి ఆలోచనలు బలవంతంగా మనసులోనే చేసుకున్నాడు. బలవంతంగా అంటే మీకు రావాలి గుడ్డి గుర్తు, దమనం. ఓకేనా? తిరోగమనం కాదు, విస్థాపనం కాదు, ప్రక్షణం కాదు. ఈ మూడిటి అంశాలు ఇంతకుముందు చెప్పుకున్నామా. నాకు అబద్ధాలు చెప్పడం అస్సలు ఇష్టం లేదు, కానీ నువ్వే నన్ను అబద్ధం చెప్పమని బలవంతం చేశావని ఒక వ్యక్తి తన తప్పును ఇతరులపైకి నెట్టాడు. ప్రొజెక్షన్, గుర్తుపెట్టుకోండి, ప్రొజెక్షన్. ఓకేనా? ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క నాయకత్వ లక్షణాలు అంచనా వేయడానికి ఎల్లప్పుడూ చొరవ తీసుకుంటాడు, మధ్యస్థంగా ఉంటాడు, అస్సలు తీసుకోడు అనే 3 పాయింట్ల స్కేల్ పెట్టిండు. దీనిని ఏమంటారు? రేటింగ్ స్కేల్ అంటారు. పేర్లోనే ఉంది రేటింగ్ స్కేల్. ప్రశ్నావళి అంటే ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టడము. ఎనెక్డోటల్ రికార్డ్ అంటే ఒక సంఘటనను తేదీ సమయంతో సహా రికార్డ్ చేయడము. కేస్ స్టడీ అంటే ఏదైనా ఒక విషయాన్ని లోతుగా అన్వేషించడం, లోతుగా విశ్లేషించడం. ఓకేనా? నెక్స్ట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల అలవాట్లను తెలుసుకోవడానికి 20 ప్రశ్నలతో కూడిన ఒక ఫారాన్ని ఇచ్చి వాటికి అవును కాదు సమాధానాలు రాయమన్నారు. ఈ సాధనాన్ని ఏమంటాం? పేర్లోనే ఉంది ప్రశ్నలు, కాబట్టి ఇదేంది? ప్రశ్నావళి. ఈ 3 కావు. నెక్స్ట్, శైశవ దశలోని ఒక శిశువు తన చుట్టూ ఉన్న తన చుట్టూ ఉన్న వస్తువులను నోట్లో పెట్టుకోవడము ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ పియాజే ప్రకారం ఇది ఏ దశ? శిశువు అన్నాడండి, శైశవ దశ అన్నాడు. సింపుల్. ఇంకా చెప్పండి. ఇక్కడ వస్తువుల నోట్లో పెట్టుకోవడానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సింపుల్. ఏంటంటే ఇది ఇంద్రియ చాలక దశ. ఓకేనా? పూర్వ ప్రచాలక మనకి ఎప్పుడు వస్తుంది? 2 నుంచి 7 సంవత్సరాల వరకు వస్తుంది. ఇందులో ఏమవుతుంది? భాష వస్తుంది, వస్తువుల నోట్లో పెట్టుకోవడం కాదు. మూర్త ప్రచాలక దశ ఎప్పుడు? 7 నుండి 11 సంవత్సరాలు. ఇదేంది? లాజికల్ థింకింగ్ ఉంటుంది ఇక్కడ, లాజికల్ థింకింగ్. అమూర్త ప్రచాలక దశ ఏంది? 11 సంవత్సరాల పైన ఉంటుంది. ఇక్కడ ఏంది?
సైన్స్ ప్రయోగాలు అట్లాంటివి ఈ దశలో ఉంటాయి. ఓకేనా. ఒక కౌమార దశ విద్యార్థి అద్దం ముందు గంటల తరబడి నిలబడి తనను సమాజం అంతా గమనిస్తుందని భావిస్తాడు. దీన్ని ఏమంటారు? చూడండి, ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈయన భావిస్తున్నాడు. సమాజం అంతా భావిస్తున్నాడు. భావం ఊహిస్తున్నాడు. ఊహాజనిత శ్రోతలు అంటారు. ఊహ. ఈ మూడు కాదు. ఈ మూడు మనకి ఇంత ముందు వచ్చాయి. జీవవాదం అంటే ప్రాణం ఉందని చెప్పడం, వస్తు స్థిరత్వం అంటే పోయిన వస్తువు ఎక్కడో ఉందని చెప్పుకోవడం, పరిరక్షణ భావన అంటే పరిరక్షించుకోవడం అని. అంటే ఆకారం మారిన పరిమాణం మారదు అని. నెక్స్ట్ 41. లారెన్స్ ఏం పేరు? రైట్ అండి. ఏం పేరు? లారెన్స్ కోల్బర్గ్. ఈయన పేరు కోల్బర్గ్, గుర్తుపెట్టుకోవాలి. నైతిక అనగానే కోల్బర్గ్ రావాలి మనకి. ఒక వ్యక్తి తన అంతరాత్మ మరియు సార్వత్రిక మానవ హక్కుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటే అతను ఏ నైతిక స్థాయిలో ఉన్నాడు అనేది. అంటే ఇక్కడ చూడండి, సార్వత్రిక మానవ హక్కుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే అంతరాత్మ ఆధారంగా నిర్ణయం తీసుకున్నాడు. అతను ఏ నైతిక స్థాయిలో ఉన్నట్టు? బాల్య స్థాయిలో ఉన్నట్టా లేకుంటే ఇంకా పై స్థాయిలో ఉన్నట్టా? ఇది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఏంటంటే అంతరాత్మ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే ఇక్కడ శిక్ష, బహుమతులు. సంప్రదాయ స్థాయి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, చట్టాలు, రూల్స్, ఇవన్నీ కూడా ఇతరుల మెప్పు కోసమే ఉంటాయని. అధికార స్థాయి అంటే ఇది ఈ సాంప్రదాయ స్థాయిలోని 4వ దశ ఇది. అంటే ఇక్కడ చట్టాన్ని ఏం చేస్తారు? బ్లైండ్గా గౌరవిస్తారు, బ్లైండ్గా గౌరవిస్తారు. ఈ దశలో మాత్రమే అంతరాత్మ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు. ఆల్రెడీ మనకు 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఉంది ఇది, అందుకే నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎరిక్సన్ ప్రకారం పూర్వబాల్య దశల్లోని పిల్లలు తమంట తాముగా పనులు చేయడానికి చొరవ చూపినప్పుడు తల్లిదండ్రులు మందలిస్తే, వాళ్ళంతకు వాళ్ళు పనిచేసినప్పుడు తల్లిదండ్రులు మందలిచ్చారనుకోండి, వాళ్ళలో ఏ భావన ఏర్పడుతుంది? చెప్పండి. చొరవ తప్పు చేయడం, చొరవ చేసినప్పుడు తప్పుగా భావించడం అనే భావన ఏర్పడుతుంది అనమాట. పాత్ర గందరగోళం అని ఎప్పుడు ఏర్పడుతుంది? పాత్ర గందరగోళం ఇది 12 నుంచి 18 ఏళ్లలో ఏర్పడుతుంది పాత్ర గందరగోళం. ఓకేనా. నెక్స్ట్ కీరతాభావం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇది 6 నుండి 12 ఏళ్లలో ఏర్పడుతుంది. అంటే స్కూల్ ప్రాజెక్టులు కానీ గ్రూప్ అంతా కూడా కీరతాభావం. ఓకేనా. అవిశ్వాసం అనేది ఏంది? ఇది చిన్న దశ, శైశవ దశలో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎట్లా, పాలు ఇవ్వకపోతే, పిల్లలు సమయానికి పాలు ఇవ్వకపోతే శిశువులో కలిగే ఆ మార్పుని ఏమంటామంటే అవిశ్వాసం అంటాం. ఓకేనా. ఒక వ్యక్తికి మెకానికల్ పనులు చేయడం, రిపేర్లు చేయడం వంటి సహజ సిద్ధమైన నైపుణ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు ఎలాంటి పరీక్ష నిర్వహించాలి? ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది సహజ సిద్ధమైన నైపుణ్యం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సహజ, పేర్లను సహజ సింపుల్, సహజ సామర్థ్య పరీక్ష పెట్టాలి. వైఖరి పరీక్ష అంటే ఏంది? ఒక వ్యక్తికి సమాజంపై కానీ, ఒక వస్తువుపై కానీ, ఒక వ్యవస్థపై కానీ, ఒక సందర్భం పైన కానీ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే సానుకూల లేదా ప్రతికూల, ఏ ఆలోచనలు ఉన్నాయని తెలియజేసుకోవడం కోసం వైఖరి పరీక్ష పెడతాం. అభిరుచి పరీక్ష అంటే ఏంది? ఒక వ్యక్తికి ఏ పని చేయడం ఇష్టమో తెలుసుకోవడానికి, పాటలు వింటాడా, లేకుంటే డ్యాన్స్ వేస్తాడా, లేకుంటే చదువుతాడా, లేకుంటే టీవీ చూస్తాడా, దానికి పెట్టే పరీక్ష అభిరుచి. మేధస్సు పరీక్ష అంటే ఏంది? ఇది సాధారణ తెలివితేటలను కొలిచే ఐక్యూ పరీక్ష, లాజికల్ పరీక్ష అనమాట ఇది. ఓకేనా. మనకి ఇక్కడ ఏంది? సహజ సామర్థ్య పరీక్ష. నాకు సైన్స్ చదవడం అంటే చాలా ఇష్టం, భవిష్యత్తులో నేను సైంటిస్ట్ అవుతాను అని ఒక విద్యార్థి చెప్పాడు. ఇది అతని ఏ సామర్థ్యాన్ని సూచిస్తుంది? సైన్స్ చదవడం అంటే ఇష్టం అంటున్నాడు కదా, సైంటిస్ట్ అవుతానంటున్నాడు కదా. ఈ ఇష్టం అంటే ఏంది? ఇక్కడ అభిరుచి, సహజ సామర్థ్యం కాదు, అలవాటు కాదు, వైఖరి కాదు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రయోగం చేయడానికి ఒక స్వతంత్ర చరరాశి ఇండిపెండెంట్ వేరియబుల్ని మార్చి దాని ప్రభావం విద్యార్థుల అభ్యసనంపై ఎలా ఉందో నియంత్రిత వాతావరణంలో పరిశీలించాడు. ఇవి చూడండి, ప్రశ్నను ఎప్పుడైనా కూడా కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోవాలి లేదా రౌండ్ అప్ చేసుకోవాలి. ఇక్కడ స్వతంత్ర చరరాశిని ఏం చేశాడు? మార్చిండు. దాని ప్రభావం విద్యార్థుల అభ్యసనంపై ఎలా ఉంటుందో నియంత్రిత వాతావరణంలో పరిశీలించాడు. ఇది ఏ పద్ధతి? ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి, లేకుంటే రౌండప్ చేసుకోవాలి, గీతలు గీసుకోవాలి. మనకేం హైలైట్ అవుతాయి, అవి ఆ పదాలు హైలైట్ అవుతాయి. ఈ కీవర్డ్స్ ఆధారంగానే మనం జవాబులను వెతకాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? నియంత్రిత వాతావరణంలో పరిశీలించిండు అంటే ఏంటది? అక్కడ
విద్యార్థుల అభ్యసనంపై ఎలా ఉందో దాని ప్రభావం అనేది చూడాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేసిండు ఈయన ఉపాధ్యాయుడు ప్రయోగం చేస్తున్నాడు. ప్రయోగం చేస్తున్నాడు అంటే అదేం పద్ధతి? ప్రయోగాత్మక పద్ధతి. సింపుల్. కన్ఫ్యూజ్ కావద్దు. బిట్స్ ఎట్లా మనల్ని ట్రాప్ చేయడానికి కింద 4 ఆప్షన్లు కూడా మనల్ని ట్రాప్ చేస్తాయి, మనల్ని మోసం చేస్తాయి, అన్నీ కరెక్టే అనిపిస్తాయి. కానీ ఈ కీవర్డ్స్ ఆధారంగానే మనం ఏం చేయాలి? వీటిని కనుగొనాలి. ఇది ప్రయోగం చేయడానికి కాబట్టి ఇది ప్రయోగాత్మక పద్ధతి. కేస్ స్టడీ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ విద్యార్థి సమస్యల గురించి ఉంటుంది. చరరాశులు ఉన్నాయి. ఇక్కడ చరరాశులు ఉన్నాయంటేనే ప్రయోగాత్మక పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతి అంటే ఒక వ్యక్తి తనలో తాను చూసుకోవడము. ఆయత పద్ధతి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, చాలా సంవత్సరాల పాటు ఒకే గ్రూప్ను పరిశీలించడం. ఇది. నెక్స్ట్, కింది వాటిలో ఏది పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని ప్రభావితం చేసే జీవ సంబంధకారకం? ఇది గుర్తుపెట్టుకోవాలి, జీవ సంబంధకారకం. ఓకేనా? అంతఃస్రావి గ్రంథులు, పాఠశాల వాతావరణం, సంస్కృతి, స్నేహితుల గుంపు. జీవ సంబంధ కారకం ఏది? పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేవి అంతఃస్రావి గ్రంథులు, ఎండోక్రిన్ గ్లాండ్స్. ఇవేంది? శారీరక జీవ సంబంధ కారకాలు. ఓకేనా? ఈ పాఠశాల, సంస్కృతి ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ సామాజికానికి సంబంధించినవి, ఇది శారీరకానికి సంబంధించినవి. ఓకేనా? ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్లే ముందు తీవ్రమైన భయం, ఆందోళనతో చెమటలు పడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి వంటి శారీరక మార్పులకు గురయ్యాడు. ఇది ఏ వికాస పరిణామాన్ని సూచిస్తుంది? ఈ భయము, ఆందోళన, వనకడం ఇవన్నీ ఏంటివి? చెమటలు పట్టడం ఇవన్నీ ఏంటివి? భావోద్వేగాలు. కాబట్టి భావోద్వేగ వికాసము. నైతిక వికాసం అంటే తప్పు, ఒప్పు ఇట్లాంటి విచక్షణ ఉండేదాన్ని నైతిక వికాసం అంటాం. మోటార్ వికాసం అంటే కండరాల కదలికలు, అంటే రాత, పెన్ను పట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మోటార్ వికాసం అంటాం. భాషా వికాసం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఇవన్నీ కూడా భాషా వికాసం కిందికి వస్తాయి. మాటలు నేర్చుకోవడము, వ్యాకరణం నేర్చుకోవడం ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఉత్తర బాల్య దశలోని పిల్లలు తమ తోటి వయస్సు గలవారితో జట్టు, గ్యాంగేజ్ ఏర్పడి ఆటలు ఆడటానికి ఇష్టపడతారు. ఇది ఏ దశ? సింపుల్, పేరులోనే ఉంది గ్యాంగ్ అని. ఇది గ్యాంగేజ్. సంఘ దశ, సామాజిక దశ అంటాం. శైశవ దశ ఎప్పుడు? 0 నుండి 2. ఇక్కడ ఆటలు ఆడరు. ఓకేనా? పూర్వ బాల్య దశ 2 నుండి 6. ఇక్కడ ఏం చేస్తారు? బొమ్మలతో ఆటలు ఆడతారు, జట్టుగా ఆడరు, బొమ్మలతో ఆటలు ఆడుకుంటారు. ఒంటరి దశ అంటే ఏంది? ఇది వికాస దశ పేరు కాదు, ఇది పిల్లల ఆట తీరు అంతే. అంటే ఒక పదం వాడామంతే, ఇక్కడ వికాస దశ కాదు ఇది. ఓకేనా? నెక్స్ట్ 49వ చూద్దాం ఒకసారి. ఓకేనా? ఈ పీడిఎఫ్ నేను గూగుల్ డ్రైవ్ లింక్లో పెడతానండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీని ఆన్సర్స్ కూడా, విశ్లేషణ కూడా నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు 1కి 2 సార్లు ఈ ఆన్సర్స్ కూడా చదువుకుంటే ఏమవుతుందంటే మిగతా 3 ఆప్షన్ల క్వశ్చన్స్ కూడా నేను తయారు చేస్తాను. ఉదాహరణకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ తప్పు ఆన్సర్స్ ఉంటాయి కదా, వాటి క్వశ్చన్స్ కూడా నేను తయారు చేసి మీకు గ్రూప్లో పెడతాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకా రెండు ప్రశ్నలే ఉన్నాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మన ఛానల్లో తెలుగుకు సంబంధించి పూర్తి 30 మార్కుల సిలబస్ ఉంది, సైకాలజీకి సంబంధించి పూర్తి 30 మార్కుల సిలబస్ ఉంది, మొత్తం 60 మార్కుల సిలబస్ మన ఛానల్లో ఉందండి. కేవలం సైకాలజీ, తెలుగు ద్వారానే మీరు 60 మార్కులు సంపాదించే అవకాశం ఉంది. ఒక్క బిట్ కూడా పోకుండా అన్ని బిట్స్ కవర్ చేస్తూ స్కూల్ లైఫ్ ఉదాహరణలు మాత్రమే నేను తీసుకొని చేయడం జరిగింది. కొంచెం 1కి 2 సార్లు చూడండి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సామర్థ్యాలను అంచనా వేయడానికి గత 3 సంవత్సరాలు అతని మార్కులు, ఆటలు, ప్రవర్తనల పూర్తి రికార్డును క్రమ పద్ధతిలో పరిశీలించాడు. చూడండి ఏం చేసాను? మార్కులు, ఆటలు, ప్రవర్తనలు అన్నీ చేసినమాట సామర్థ్యాలు అంచనా వేయడానికి. ఎందులో చేస్తాం మనం ఇవన్నీ? క్యుములేటివ్ రికార్డులో చేస్తాం. క్యుములేటివ్ రికార్డు. ఓకేనా? ఎనెక్డోటల్ రికార్డ్ అంటే ఏంది? అంటే ఏదైనా ఒక సంఘటన గురించి తేదీ, టైము, డేటు వేస్తూ చేసేది ఎనెక్డోటల్ రికార్డ్. ప్రశ్నావళి అంటే ఏదైనా ఒక సందర్భాన్ని గురించి తెలుసుకోవడానికి పిల్లలకు ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనడం లేదా టిక్కులు పెట్టమనడం. ఓకేనా? ఆప్షన్స్ ఇచ్చి టిక్కులు పెట్టమనడం. ఇంట్రాస్పెక్షన్ అంటే ఒక వ్యక్తి తన మనసులోకి తానే తొంగి చూసుకొని పరిశీలించుకోవడం. నెక్స్ట్ 55 లాస్ట్ దండి. ఓకేనా? ఒక ఉపాధ్యాయురాలు పాఠశాలలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కింది వాటిలో ఏ చర్యను చేపట్టాలి? ఓకేనా? విద్యార్థులపై కఠినమైన శిక్షలు విధించాలి, స్నేహపూర్వక ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించాలి, నిరంతరం మార్కుల కోసం ఒత్తిడి చేయాలి, వెనుకబడిన పిల్లలను క్లాస్ నుండి దూరం పెట్టాలి. చూడండి, ఎప్పుడైనా మనకు ఆప్షన్స్లో
ఎప్పుడు కూడా చూడండి, పిల్లల వైపు నుండి నెగటివ్ గా ఉండే ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక రూల్ సైకాలజీలో. పిల్లలకు అనుగుణంగా ఉండే ఆన్సర్స్ కరెక్ట్ ఆప్షన్లు అవుతాయి. ఇదేంది, స్నేహపూర్వక మరియు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడం ద్వారా వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వీలవుతుంది అనేది ఆన్సర్. ఇది అండి సైకాలజీకి సంబంధించి మొత్తం మనకు 50 ప్రశ్నలు చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రకమైన డౌట్లు ఉన్నా కూడా ఏ రకమైన వీడియోలు కావాలనేది కూడా మీరు కామెంట్లో టైప్ చేయండి. నేను ఆ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.